నీటి ఎద్దడి ప్రారంభమైంది. రిజర్వాయర్లలో నీటి నిల్వలు వేగంగా పడిపోతున్నాయి. శ్రీశైలంలో ఇప్పటికే డెడ్ స్టోరేజ్ దాటిపోయింది. తాజాగా తెలుగు రాష్ట్రాలకు లేఖ రాసిన కృష్ణానది యాజమాన్య బోర్డు మే నెలాఖరు వరకు అవసరాల మేరకు ప్రతిపాదనలు పంపాలని కోరింది. శ్రీశైలంలో ఉన్న పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ప్రతిపాదనలు ఇవ్వాలని ఈ మేరకు బోర్డు సూచించింది. శ్రీశైలంలో డెడ్ స్టోరేజ్ ని దాటి నీటి వాడకం. వేసవి ముగిసేలోగా వట్టిపోయే ప్రమాదం. బోర్డు వద్దంటున్న ఏపీ లిఫ్టింగ్. సాగర్లోనూ ప్రమాద ఘంటికలు. తెలుగు రాష్ట్రాలకు కృష్ణా బోర్డు లేఖ. ఉమ్మడి రిజర్వాయర్లలో నీటి నిల్వలు వేగంగా పడిపోతున్నాయి. డెడ్ స్టోరేజీ నీటిని కూడా ఉపయోగిస్తున్నారు. దాంతో వేసవి ముగియడానికి ముందే శ్రీశైలం రిజర్వాయర్ వట్టిపోయే ప్రమాదం ఉంది. కేటాయించిన పరిమాణం కంటే ఎక్కువ నీటిని ఉపయోగిస్తోందని ఏపీ ప్రభుత్వంపై తెలంగాణ ఫిర్యాదు చేసింది. దీంతో కృష్ణా బోర్డు త్వరలో ఇరు రాష్ట్రాలతో ప్రత్యేక సమావేశం నిర్వహించాలని నిర్ణయించింది. ఉమ్మడి రిజర్వాయర్లైన శ్రీశైలం, నాగార్జున సాగర్లలో కనీస నీటి నిల్వ స్థాయికి దిగువ నీటిని ఉపయోగించకూడదని ఈ ఏడాది మొదట్లో నిర్ణయించారు. అయితే ప్రస్తుత పరిస్థితి అందుకు భిన్నంగా తయారైంది. ముఖ్యంగా శ్రీశైలం రిజర్వాయర్లో డెడ్ స్టోరేజీ దిగువ నీటిని కూడా లిఫ్ట్ చేస్తున్నారు. ఈ రిజర్వాయర్ నీటి నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలు కాగా ప్రస్తుతం 49.32 టీఎంసీలు మాత్రమే ఉంది. కృష్ణా బేసిన్లో అందుబాటులో ఉన్న నీటిలో ఏపీ 66%, తెలంగాణ 34% నీటిని ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. కానీ ఏపీ సుమారు 72% నీటిని ఉపయోగించుకుంది. దీనిపై గతంలోనే కృష్ణా బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం ఫిర్యాదు చేసింది. దీంతో శ్రీశైలం నుంచి నీటి వాడకాన్ని నిలిపివేయాలని బోర్డు ఇంతకు ముందే ఏపీని ఆదేశించింది. అయినా ఏపీ ఆగలేదు. ఇప్పటికీ ముచ్చుమర్రి, హంద్రీనివా ప్రాజెక్టుల నుంచి శ్రీశైలం నీటిని తరలిస్తోంది. మరోపక్క సాగర్లోనూ నీటి నిల్వలు పడిపోతున్నాయి. ఈ ప్రాజెక్టు పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు కాగా ప్రస్తుతం 163 టీఎంసీలకు పడిపోయింది. ప్రస్తుతం ఈ రిజర్వాయర్ నుంచి రోజుకు 4000 క్యూసెక్కులకు పైగా నీటిని ఇరు రాష్ట్రాలు ఉపయోగించుకుంటున్నాయి. వచ్చే వాటర్ ఇయర్లో నీటి పంపకాలపై త్వరలో ప్రత్యేక సమావేశం నిర్వహించాలని కృష్ణా బోర్డు నూతన చైర్మన్ ఆర్కే గుప్తా నిర్ణయించారు. ఇటీవలే పదవీ బాధ్యతలు స్వీకరించిన చైర్మన్ ను తెలంగాణ ఇరిగేషన్ శాఖ ఈఎన్సీ మురళీధర్రావు, ఇతర ఇంజనీర్లు ఇప్పటికే కలిశారు. ఈ సందర్భంగా శ్రీశైలం నుంచి ఏపీ ప్రభుత్వం వాటాకు మించి నీటిని వాడుకోవడంపై చర్చ జరిగినట్లు సమాచారం. అటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు కృష్ణానది యాజమాన్య బోర్డు లేఖ రాసింది. మే నెలాఖరు వరకు అవసరాల కోసం ప్రతిపాదనలు పంపాలని రెండు రాష్ట్రాల్ని కోరింది. ఇవాటి వరకు నాగార్జున సాగర్ లో 31.641 టీఎంసీల నీరు అందుబాటులో ఉందని బోర్డు తెలిపింది. శ్రీశైలంలో కనీస నీటి వినియోగ మట్టానికి 4.861 టీఎంసీల దిగువన నీరు ఉందని పేర్కొంది. శ్రీశైలంలో ఉన్న పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ప్రతిపాదనలు ఇవ్వాలని బోర్డు సూచించింది.